ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎల్ఆర్ఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రేపు తర్వాత 31 జనవరి 2021 వరకు ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో చూద్దాము. నేను ఒక షీట్ తయారు చేశాను. దీన్ని బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మన ఎల్ఆర్ఎస్ క్యాలిక్యులేషన్ అనేది మన ప్లాట్ ఏరియా అంటే ఎన్ని గజాల ప్లాటు, అది మార్కెట్ వాల్యూ ఎంత, ఈ రెండింటి మీదనే ఎల్ఆర్ఎస్ క్యాలిక్యులేషన్ అనేది బేస్ అయి ఉంటుంది. మన ప్లాట్ ఏరియా అనేది జనరల్గా స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది, ప్లస్ స్క్వేర్ మీటర్స్లో కూడా మన డాక్యుమెంట్లో చూస్తే కనిపిస్తుంది. ఒకవేళ మీకు అది తెలియకపోతే మీరు ఈ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న మన ప్లాట్ ఏరియాని స్క్వేర్ మీటర్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే మన ప్లాట్ స్క్వేర్ యార్డ్స్ ఇంటూ 0.836 ఈజ్ ఈక్వల్ టు మన ప్లాట్ సైజు స్క్వేర్ మీటర్స్లో వస్తుంది. స్క్వేర్ యార్డ్స్లో నుంచి స్క్వేర్ మీటర్స్ అంటే చదరపు గజాల్లో నుంచి చదరపు మీటర్లలోకి మన ప్లాట్ సైజుని మార్చుకోవాలి. జీవో ఏదైతే ఉందో ఆ జీవోలో క్యాలిక్యులేషన్ పార్ట్స్ రెండు భాగాలు చేశారు. ఒకటి టేబుల్ 1లో ఉంది, ఒకటి టేబుల్ 2లో ఉంది. టేబుల్ 1లో బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ అని ఉంది. టేబుల్ 2లో రెగ్యులరైజేషన్ ఛార్జెస్ విత్ రిఫరెన్స్ టు ది ల్యాండ్ వాల్యూ అని రెండు ఉన్నాయి. సో రెండు ఇంటర్లింక్ ఉంటుంది. ఫస్ట్ టేబుల్ 1 బేస్ చేసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. టేబుల్ 1లో మన ల్యాండ్ స్క్వేర్ మీటర్స్లో 100 స్క్వేర్ మీటర్స్ కంటే తక్కువ ఉంటే ఆ స్క్వేర్ మీటర్కి వచ్చేసి 200 రూపాయలు క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ 101 నుంచి 300 మధ్యలోకిన ఉంటే అది 400 స్క్వేర్ మీటర్కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ 301 నుంచి 500 మధ్యలోకిన మన ల్యాండ్ ఉంటే ఒక స్క్వేర్ మీటర్కి 600 రూపాయలు. 500 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే ఒక స్క్వేర్ మీటర్కి 750 రూపాయల చొప్పున మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. స్క్వేర్ మీటర్స్ ఇంటూ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ అని వస్తుంది. బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ని బేస్ చేసుకొని యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ని మన మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఇప్పుడు యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఎలా అనేది చూద్దాం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్ వాల్యూ అనేది మనము సపరేట్గా మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ తీసుకుంటే వస్తుంది, మన డాక్యుమెంట్లో కూడా ఉంటుంది. అది ఎప్పటిదోగిన అయితే మనకు అప్పటికి ఇప్పటికీ మార్కెట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంటుంది. సో కాబట్టి మనం ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అనేది మన ల్యాండ్కి ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. యాజ్ పర్ టేబుల్ 2 మన ల్యాండ్ మార్కెట్ వాల్యూ గజాలలో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గజాలలో, స్క్వేర్ యార్డ్స్లలో 3000 కంటే తక్కువగిన ఉంటే 3000 లేదంటే అంతకంటే తక్కువ ఉంటే బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఏవైతే ఇక్కడ చెప్పుకున్నామో ఈ బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ మీద 25% మాత్రమే కట్టాలి. మన ఇక్కడ మార్కెట్ వాల్యూ 3000, అంతకంటే తక్కువ ఉంటే మనకి ఇక్కడ ఏదైతే క్యాలిక్యులేషన్ వచ్చిందో బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్లో దాంట్లో నుంచి మనము 25% 25% మాత్రమే కట్టాలి. ఏది మన ల్యాండ్ 3000 లోపు ఉంటే. ఒకవేళ మన ల్యాండ్ 3000 నుంచి 5000 రూపాయలు గజానికి మధ్యలో వచ్చింది అంటే మనం ఇక్కడ బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ రిజల్ట్ ఏదైతే టేబుల్ 1లో క్యాలిక్యులేషన్ చేసామో దానికి 50% ఛార్జెస్ మనం కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత 5001 రూపాయి నుంచి మన ల్యాండ్ 10,000 మధ్యలో వస్తే మనం 75% బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్లో నుంచి కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మన ల్యాండ్ 10,000 కంటే ఎక్కువ 15,000 లేదంటే 10,000 కంటే మించిగిన ఉంటే మనం ఈ బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్లో నుంచి 100% కట్టాల్సి ఉంటుంది. ఇలా మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఇది టేబుల్ 1, టేబుల్ 2. టేబుల్ 1 బేస్ చేసుకొని టేబుల్ 2లో మనం యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ తర్వాత ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అని ఉంటాయి. ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అంటే మన లేఅవుట్లో 10% కంటే తక్కువ ఓపెన్ స్పేస్ గిన ఉన్నట్లయితే మన ప్లాట్ యొక్క మార్కెట్ వాల్యూలో నుంచి 14% మనం దీనికి యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్కి యాడ్ చేసి కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కూడా చూద్దాం. మార్కెట్ వాల్యూ ఇంటూ ప్లాట్ ఏరియా
తీసుకొని 14% మార్కెట్ వాల్యూలో నుంచి 14% చేస్తే ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ వస్తుంది. యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ప్లస్ ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కలుపుకుంటే మనకి టోటల్ ఛార్జెస్ అనేది వస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ us టేక్ 150 స్క్వేర్ యార్డ్స్. 150 స్క్వేర్ యార్డ్స్కి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత 200 చేద్దాం, దాని తర్వాత ఇంకా చేసుకుంటా అన్నీ చూద్దాం. సో 150 స్క్వేర్ యార్డ్స్ని మనము మీటర్స్ స్క్వేర్ మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే 125.4 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఎలా? 150 ఇంటూ 0.836 ఈజ్ ఈక్వల్ టు 125 స్క్వేర్ మీటర్స్. సో ఇప్పుడు టేబుల్ 1లో చూద్దాం. టేబుల్ 1లో మనది 125.4 స్క్వేర్ మీటర్స్ అంటే మనది 101 to 300 స్క్వేర్ మీటర్స్ మధ్యలో వస్తుంది. కాబట్టి మనము పర్ స్క్వేర్ మీటర్కి వచ్చేసి 400 రూపీస్ మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో లెట్ us క్యాలిక్యులేట్ 400 రూపీస్. ఇక్కడ 125.4 స్క్వేర్ మీటర్స్ అంటే ప్లాట్ ఏరియా ఇంటూ ఛార్జెస్ 400 పర్ స్క్వేర్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఎంత వచ్చింది? మనకు 50,160 రూపీస్ మనకి ఇక్కడ బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ వచ్చింది. ఇది ఇలా పెట్టుకుంటే మనం నెక్స్ట్ మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, మనం యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఒకవేళ మన ల్యాండ్ 3,000 అంతకంటే తక్కువగా ఉంటే 3,000 ఫర్ ఎగ్జాంపుల్ 3,000 మన ల్యాండ్ వాల్యూ 3,000 పర్ స్క్వేర్ యాడ్. ఇక్కడ చూడండి, స్క్వేర్ యాడ్ అంటే చదరపు గజంలలో లెక్కేసుకోవాలి. ఇక్కడ టేబుల్ 1లో స్క్వేర్ మీటర్స్ అంటే చదరపు మీటర్లలో లెక్కేసుకోవాలి, ఇది చదరపు గజాలలో లెక్కేసుకోవాలి. మన మార్కెట్ వాల్యూ గజం వచ్చేసి 3,000 రూపాయలు అనుకుందాం. 3,000 రూపాయలు అంటే మనం ఎంత పే చేయాల్సి వస్తుంది? టేబుల్ 2 ప్రకారం 3,000 లేదు అంతకంటే తక్కువ ఉంటే మనం 25% పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు యాక్చువల్ బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్లో నుంచి 25% పే చేస్తే మనకి యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ 12,540 వస్తుంది. ఇప్పుడు మనం కట్టాల్సింది 12,540. చూడండి మళ్ళీ ఒకసారి, ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 50,160 రూపీస్ బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ యాజ్ పర్ టేబుల్ 1. అందులో నుంచి మనము మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని టేబుల్ 2లో మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ 50,160లో నుంచి 25%, ఎందుకంటే మనది 3,000 రూపాయల గజం ఉంది కాబట్టి మనకు 25% పే చేయాల్సి వస్తుంది. సో 12,540 రూపాయలు. ఒకవేళ మనది 3,000 కాదు 5,000 అనుకుందాం. గజం 5,000 అయితే మనం అప్పుడు ఎంత పే చేయాల్సి ఉంటుంది? ఇక్కడ 50% పే చేయాల్సి ఉంటుంది. సో 50% పే చేయాల్సి, ఎందుకంటే 3,000 నుంచి 5,000 మధ్యలో ఉంటే గజము మనం 50% పే చేయాలి. అప్పుడు ఈ 50,000 బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో 50% పే చేయాల్సి ఉంటుంది. అప్పుడే యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ అవుతాయి. సో యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ వచ్చేసి 25,080 రూపీస్. ఇది క్యాలిక్యులేషన్. ఒకవేళ మనది గజము 10,000 గిన ఉంటే 10,000 లేదంటే మధ్యలో 5,000 నుంచి 10,000 7,000. లెట్ us టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ 7,000 మనది ల్యాండ్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ గిన ఉంటే మనం అప్పుడు 75% పే చేయాల్సి ఉంటుంది. లెట్ us టేక్ 75% బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జ్. ఇక్కడ టేబుల్ 1లో వచ్చిన బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ని మనము 75% పే చేస్తే 37,620 అవుతుంది. ఇది యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్. ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అంటే ఇందాక చెప్పినట్టు మన మార్కెట్ వాల్యూ ఇంటూ మన టోటల్ ఏరియా, మన మార్కెట్ వాల్యూ ఇంటూ టోటల్ ప్లాట్ ఏరియా. అంటే మనకి ఒకవేళ పర్ స్క్వేర్ యార్డ్ 7,000 అయితే దాంట్లో 14% అంటే 1,47,000 వస్తుంది. ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్. యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ 37,620 ప్లస్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ 1,47,000 ఈక్వల్ టు టోటల్ ఛార్జెస్. ఇది మనం పే చేయాల్సిన టోటల్ అమౌంట్. మీది ఒకవేళ 7,000 గజం ఉంటే. సో ఈ చిన్న క్యాలిక్యులేషన్ అయితే అర్థమైంది. మార్కెట్ వాల్యూ
ఇంటూ టోటల్ ప్లాట్ ఏరియాలో నుంచి 14%ని మనకు ఇక్కడ వచ్చిన యాక్చువల్ రెగ్యులేషన్ ఛార్జెస్కి యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకి టోటల్ వస్తుంది. నెక్స్ట్ 200 గజాలకి క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మన ల్యాండ్ వచ్చేసి 200 గజాలు ఉన్నట్లయితే అది మీటర్స్కి కన్వర్ట్ చేస్తే 167.2 వస్తుంది. టేబుల్ 1 క్యాలిక్యులేషన్ చూస్తే 167.2 స్క్వేర్ మీటర్స్ అంటే 100 నుంచి 300 మధ్యలో ఉన్నట్లు లెక్క. అంటే మళ్ళీ 400 రూపీస్ వస్తుంది. 400 రూపీస్ అంటే మనకి క్యాలిక్యులేషన్ చేస్తే స్క్వేర్ మీటర్స్ ఇంటూ 400 ఛార్జెస్ ఈక్వల్ టు 66,880 66,880 అవుతుంది. ఈ 66,880 ఒకవేళ మన మార్కెట్ వాల్యూ ఇక్కడ మళ్ళీ చూసుకోవాలి. 3,000 గిన అయితే మార్కెట్ వాల్యూ గిన 3,000 అయితే ఇక్కడ 25% తీసుకోవాలి. బేసిక్ రెగ్యులరేషన్ ఛార్జెస్లో నుంచి 25% క్యాలిక్యులేట్ చేస్తే 16,000 వస్తుంది. ఇట్లా. సో ఒకవేళ మనది 5,000 గిన అయితే 5,000 అయితే మనము 50% పే చేయాల్సి వస్తుంది. అంటే 33,400. ఒకవేళ మనది అబౌట్ 10,000 ఉంటే 11,000 అనుకుందాం. అబౌట్ 10,000 అంటే 11,000 ఈయన ఉంటే మనం ఇక్కడ 100% పే చేయాల్సి ఉంటుంది. అంటే 66,000 బేసిక్ రెగ్యులరేషన్ ఛార్జెస్, యాక్చువల్ రెగ్యులరేషన్ ఛార్జెస్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే మోర్ దాన్ 10,000 మన ప్లాట్ వాల్యూ అంటే మన ప్లాట్ మార్కెట్ వాల్యూ గిన ఉంటే మోర్ దాన్ 10,000 ఉన్నట్లయితే బేసిక్ రెగ్యులరేషన్ ఛార్జెస్ 100% పే చేయాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్ ప్రో రేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మార్కెట్ వాల్యూ ఇంటూ టోటల్ ప్లాట్ ఏరియా గజాలలో అయితే 22 lakhs వస్తుంది. దాంట్లో 14% అయితే 3,08,000. సో యాక్చువల్ రెగ్యులరేషన్ ఛార్జెస్ ప్లస్ ప్రో రేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఛార్జెస్. ఇప్పుడు మనము 400 స్క్వేర్ యార్డ్స్కి క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 400 స్క్వేర్ యార్డ్స్ అంటే మనకి 334.4 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. టేబుల్ 1లో తీసుకున్నట్లయితే మనది 334.4 స్క్వేర్ మీటర్స్ అంటే పర్ స్క్వేర్ మీటర్కి 600 పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 301 నుంచి 500 మధ్యలో మనది ల్యాండ్ ఉన్నట్లయితే 600 పర్ స్క్వేర్ మీటర్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనది 334 కాబట్టి ఇక్కడ మనం 334 ఇంటూ ఇక్కడ 600 రూపాయలు తీసుకోవాలి. 600 రూపాయలు తీసుకున్నట్లయితే ఇక్కడ 334 స్క్వేర్ మీటర్స్ మన ల్యాండ్ ప్లాట్ ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్ 334.4 ఛార్జెస్ 600 రూపాయలు పర్ స్క్వేర్ మీటర్. టోటల్ బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ వచ్చేసి 2,640,000 వస్తుంది. ఈ 2,640,000 మీద మన ల్యాండ్ వాల్యూని బేస్ చేసుకొని మనం పర్సంటేజ్ తీయాలి. ఒకవేళ మన ల్యాండ్ 3,000 ఉన్నట్లయితే 3,000 ఉంటే మనది 25% బేస్లోకి వస్తుంది. 25% ఇక్కడ 25% తీసుకున్నట్లయితే మన ల్యాండ్ ఈ బేసిక్ రెగ్యులరేషన్ ఛార్జెస్ మీద 25% బేసిక్ రెగ్యులరేషన్ ఛార్జెస్ మీద 25% పడుతుంది. 25% అంటే మీకు 50,160 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ప్రో రేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు అర్థమైంది కదా. ఒకసారి చూద్దాం. ప్రో రేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ దీనికి 3,000 పర్ స్క్వేర్ యార్డ్ అయినట్లయితే మనది టోటల్ స్క్వేర్ యార్డ్స్ ఎంత 400 స్క్వేర్ యార్డ్స్. ఈ 400 ఇంటూ ఈ 3,000 మార్కెట్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ ఇంటూ ప్లాట్ ఏరియా స్క్వేర్ యార్డ్స్లో గుర్తుపెట్టుకోండి. ఇది స్క్వేర్ యార్డ్స్లో మార్కెట్ వాల్యూ అంటే ఇక్కడ ఇచ్చాం కదా మనకు మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లో వస్తుంది. అది ఇంటూ మనం ఎన్ని గజాలు ఆ రెండు లెక్కేసుకొని దాంట్లో 14% క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మార్కెట్ వాల్యూ వచ్చేసి 12 లక్షలు అవుతుంది. మనది 400 గజాలు ఇంటూ 3,000 అంటే 12 లక్షలు అవుతుంది. ఈ 12 లక్షల్లో 14% వచ్చేసి 1,68,000 రూపాయలు అవుతుంది. ఈ 1,68,000 ప్లస్ ఈ యాక్చువల్ రెగ్యులరేషన్ ఛార్జెస్ 50,160 మొత్తం కలుపుకుంటే మనకి 2,18,160 రూపాయలు ఇక్కడ టోటల్ ఛార్జెస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామంటే చూద్దాం. మనది ఒకవేళ 600 గజాల ప్లాట్ అనుకుందాం. లెట్ us see టేబుల్ 1. టేబుల్ 1లో 500 స్క్వేర్ మీటర్ల కంటే ఎక్కువ ఉంటే 750 రూపాయలు కట్టాల్సి వస్తుంది.
750 రూపాయలు క్యాలిక్యులేషన్లో వస్తుంది. మనది 500 కంటే ఎక్కువ ఉంది, అంటే 501.6 స్క్వేర్ మీటర్లు ఉంది. సో ఇక్కడ మనము 750 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే టేబుల్ 1లో చూస్తే 500 కంటే అబోవ్ 500 ఉంటే 750 రూపాయలు మనం ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది. ఈ బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ మీద యాక్చువల్ రెగ్యులేషన్ ఛార్జెస్ టేబుల్ 2ను ఉపయోగించుకొని ఇప్పుడు చేద్దాం. ఒకవేళ మనది 3000 గజం ఉంటే అప్పుడు ఈ బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ మీద 25% కట్టాల్సి వస్తుంది. ఒకవేళ 25% అంటే 94,050 రూపాయలు. ఒకవేళ మనది 3000 కంటే ఎక్కువ ఉంటే 3500 అనుకుందాం. 3500 మనది మార్కెట్ వాల్యూ ఉంటే ఇక్కడ మనం 50% ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది. 50% అంటే 1,88,100 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్. దీంతో పాటు మనకి ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఎలాగ ఉంటాయి. ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అంటే మార్కెట్ వాల్యూ ఇంటూ ప్లాట్ ఏరియా. ప్లాట్ ఏరియా అంటే ఇక్కడ గజాలలో తీసుకోవాలని చెప్పాను కదా. 600 గజాలు ఇంటూ మార్కెట్ వాల్యూ ఎంత వచ్చింది, 3,500. ఈ 3,500 ఇంటూ 600 గజాలు అంటే 21 లక్ష అవుతుంది. 21 లక్షకి 14% వచ్చేసి 2,94,000 అవుతుంది. ఈ 2,94,000 యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ రెండు కలుపుకుంటే మనకి టోటల్ ఛార్జెస్ వస్తాయి. అది 4,82,100 రూపాయలు మనము కట్టాల్సి ఉంటుంది. ఇలా మనము రెగ్యులరైజేషన్ ఛార్జెస్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీ ల్యాండ్ని మీరు బేస్ చేసుకొని, మీ ల్యాండ్ యొక్క మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని ఈ టేబుల్ 1 టేబుల్ 2 ఆధారంగా ఈ క్యాలిక్యులేషన్ అనేది చేసుకొని ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు 31 జనవరి 2021 వరకు రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట. సో ఇవన్నీ కాకుండా మనకి నాలా ఛార్జెస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీ ల్యాండ్ అయినా కన్వర్షన్ కాకపోతే నాలా ఛార్జెస్ సపరేట్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు దాని గురించి చెప్తారు. అవి కూడా దీంట్లో యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈసారి ప్రతి ఒక్కరూ LRSకు అప్లై చేసుకోండి. ఓకే, స్టే సేఫ్, టేక్ కేర్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye.